గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఏపీ డిప్లొమా C23 యొక్క థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్లో ఎవరైతే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ 1 EC302 సబ్జెక్ట్ కోడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అనేది కొద్దిగా కష్టంగా ఉంది, బట్ చదివితే ఈజీగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ వెయిటేజ్ అయితే చూద్దాం. ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 ఇది వచ్చేసి మనకి దీంట్లో 6 యూనిట్స్ ఉంటాయి. డీసీ పవర్ సప్లైస్ అండ్ ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్, స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్, లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్. దీంట్లో ఏ లెసన్ నుంచి ఎన్ని షార్ట్స్ వస్తాయి, ఎన్ని ఎస్ఎస్ వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షార్ట్స్ మనకి ఫస్ట్ లెసన్ నుంచి 2 షార్ట్స్ వస్తాయి. 1.5 ఎస్ఏ ఒక ఫుల్ ఎస్ఏ 10 మార్క్స్ ఎస్ఏ ఒకటి వస్తుంది. అండ్ 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఏ బిట్లో. తర్వాత ట్రాన్సిస్టర్ బయాసింగ్లో ఒక షార్ట్ 1.5 క్వశ్చన్ ఎస్ఏ 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఫుల్గా వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్ హాఫ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ బిట్లో మనకు హాఫ్ క్వశ్చన్ ఉంది, సెకండ్ బిట్లో హాఫ్ క్వశ్చన్ ఉంది. అంటే ఫస్ట్ లెసన్ నుంచి ఒక బిట్ ఇచ్చినాడు ఏ, సెకండ్ లెసన్ నుంచి మళ్ళీ ఇంకో బిట్ ఇస్తాడు బి. ఓకే, ఇవి మొత్తం కలిపి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ నేర్చుకుంటే 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగచ్చు. అంటే మనకి ఇచ్చే 8 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇంకా మనం మిగిలిన ఆన్సర్ చేయాల్సింది ఇంకా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. వాటిలో మీ ఇష్టం వచ్చింది ఈ చాప్టర్స్లో ఏమైనా చదువుకోండి. తర్వాత నెక్స్ట్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్లో షార్ట్ 3 వస్తాయి. షార్ట్ ఎక్కువ వచ్చే లెసన్ అంటే ఇదే థర్డ్ లెసన్ మనకి. అండ్ దట్ సిలబస్ కూడా బాగా హెవీగానే ఉంటుంది, చదువుకోవాలి. అండ్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్లో 1 షార్ట్ 2 ఎస్సీ. అండ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో కూడా 3 షార్ట్ 2 ఎస్ఏ. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1. మనకి థర్డ్ లెసన్ 5th లెసన్ నుంచి షార్ట్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఆ 2 లెసన్ల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవరైతే స్కోరింగ్ అనుకుంటున్నారు కానీ వాళ్ళైతే స్కోరింగ్ చేయాలనుకున్న వాళ్ళు 3rd 5th లెసన్ మీద స్కోప్ బాగా చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ లెసన్ నుంచి ఏమేమి క్వశ్చన్లు రావచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ లెసన్ డీసీ పవర్ సప్లైస్కి సంబంధించిన ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. 1.2 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్, సర్క్యూట్ డయాగ్రామ్స్ విత్ వేవ్ ఫార్మ్స్ అండ్ ఎఫిషియన్సీ కూడా దీంట్లోనే అడిగేస్తాడు. అంటే 10 మార్క్స్ కాబట్టి ఈసారి. అయితే దీంట్లో ఏదైనా ఒకటే అడుగుతాడు. హాఫ్ వేవ్ ఆడతాడు, లేకపోతే ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఆడతాడు, లేకపోతే ఫుల్ వేవ్ సెంటర్ ట్యాప్, ఏదైనా ఒకటే ఆడతాడు, 3 అడగడు. దానికి సంబంధించిన ఆర్ఎంఎస్ వాల్యూస్ కానీ, మనకు సంబంధించిన కరెంట్స్ కానీ, తర్వాత మొత్తం అయితే రిపల్ ఫ్యాక్టర్, ఎఫిషియన్సీ అన్నీ దీంట్లోనే రాయాలి, మిగతా సపరేట్గా ఏమి ఇవ్వడు. తర్వాత నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ సింపుల్ జీనార్ రెగ్యులేటర్ 1.11, అది కూడా చదువుకోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫిక్స్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ 4 కలిపి ఒకటే క్వశ్చన్లో అయితే అడుగుతాడు, ఎందుకంటే ఈసారి 10 మార్క్స్ కాబట్టి. వీటిలో ఏవైనా 4 ఏదైనా ఒకటే అడుగుతాడు. ఫిక్స్డ్ పాజిటివ్ అడిగితే ఫిక్స్డ్ నెగిటివ్ అడగడు, ఫిక్స్డ్ నెగిటివ్ అడిగితే ఫిక్స్డ్ పాజిటివ్ అడగడు. అలా అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ రేర్ కేసులో వస్తుంది. అంటే వదలకుండా చదవాలి కాబట్టి చదువుతున్నాం. అంటే ఎవరైతే స్కోరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అది కూడా చదవండి, లేదా మేము పాస్ అయితే చేయాలనుకున్న వాళ్ళు 3 క్వశ్చన్స్ చదువుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ లెసన్లో షార్ట్కి వచ్చినట్లయితే కంపేర్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, సెంటర్ ట్యాప్డ్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ విత్ ఇట్స్ ఎఫిషియన్సీ అని అడుగుతాడు. దట్ ఈస్ 1.5. ఆ క్వశ్చన్ కూడా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 1.6 లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ యూజ్ ఇన్ రెక్టిఫైర్ సర్క్యూట్స్. ఆ క్వశ్చన్ కూడా అయితే నేర్చుకోండి. నెక్స్ట్ డిఫైన్ వోల్టేజ్ రెగ్యులేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ స్టెబిలైజేషన్ ఫర్ డీసీ పవర్ సప్లై అని అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అయిపోయింది. ఇంకా ఈ లెసన్ నుంచి అవి చదువుకుంటే సరిపోతుంది. ఇంకేం ఎక్స్ట్రాగా అనాలిసిస్ మనమేం చదువుకోవలేదు. సిలబస్ కొద్దిగా తక్కువగానే ఉంది ఈ యూనిట్లో. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక చాప్టర్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నుంచి మనకి ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్లో మనం పక్కా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ బయాసింగ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి గైస్. ఇదైతే మోడల్ పేపర్లో కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో చాలా రిపీట్ అయింది ఈ క్వశ్చన్. నెక్స్ట్
అంటే పైన చదువుకునే వాళ్ళైతే ఇంకా కొన్ని ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, అవి కూడా నేర్చుకోండి. లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ఫ్ బయాస్ అండ్ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్. అది ఏదైనా ఒకటే అడుగుతాడు, ఫిక్స్డ్ బయాస్ అడుగుతాడు లేకపోతే సెల్ఫ్ బయాస్ అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఆపరేటింగ్ పాయింట్. దీన్ని ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే లిస్ట్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద క్యూ పాయింట్. క్యూ ఫ్యాక్టర్ అన్నా క్యూ పాయింట్ అన్నా ఆపరేటింగ్ పాయింట్ అన్న కాన్స్టిట్యూయెంట్ పాయింట్ అన్నా ఒకటే ఆ లెసన్లో. ఓకే, తర్వాత ఇది రేర్ కేసులో అడుగుతాడు. స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హీట్ సింక్ వల్ల ప్రయోగాలు ఏంది అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ రన్ అవే షార్ట్కి వస్తుంది, ఎస్ఏకి కూడా వస్తుంది. ఓకే, ఈ లెసన్ నుంచి షార్ట్స్ అయితే ఇవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ ఫిక్స్డ్ బయాస్ అండ్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డ్రాబ్యాక్స్ అంటాడు. అంటే ఏదైనా ఫిక్స్డ్ బయాస్ కానీ లేకపోతే సెల్ఫ్ బయాస్ కానీ ఏదైనా ఒకటే అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సెలక్షన్ ఆఫ్ ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ట్రాన్సిస్టర్. అంటే ట్రాన్సిస్టర్ యొక్క ఆపరేటింగ్ పాయింట్ అనేది మనం దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఎస్ఏ క్వశ్చన్ అది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ రన్ ఆల్రెడీ చెప్పాను మీకు. తర్వాత రేర్ కేసులో ఏ బిట్ మనకి ఈ లెసన్ నుంచి బి బిట్ ఉంది కదా, ఏ బిట్ బి బిట్ ఉంది కదా, ఈ లెసన్ నుంచి ఏసీ లోడ్ లైన్ ఆర్ డీసీ లోడ్ లైన్ ఈ రెండిట్లో ఒకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ 10 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు లేకపోతే 5 మార్క్స్ కన్నా. 10 మార్క్స్కి ఇస్తే ఏసీ డీసీ రెండు ఇస్తాడు, 5 మార్క్స్కి ఇస్తే ఏసీ కానీ డీసీ కానీ ఏదైనా ఒకటే ఇస్తాడు. అవి చదువుకుంటే సరిపోతుంది ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్లో మనం నేర్చుకోవాల్సిన వచ్చేసి ఫస్ట్ షార్ట్ అయితే చెప్తాను. డిఫైన్ హెచ్ పారామీటర్స్ ఆఫ్ బీజేటీ. ఇది మోడల్ పేపర్లో అయితే ఇచ్చినాడు గాయస్. నెక్స్ట్ డ్రా ద స్మాల్ సిగ్నల్ మోడల్ ఆఫ్ ఫెట్, అది కూడా నేర్చుకోవాలి. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే స్టేట్ ద నీడ్ ఫర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్. ఇదైతే ప్రతి ఒక్క పేపర్లు అండ్ మోడల్ పేపర్లు గత 5 years పేపర్లో ఈ క్వశ్చన్ అయితే బాగా రిపీట్ అయింది గాయస్. నెక్స్ట్ మనకి C23 మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ అయితే లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ డార్లింగ్టన్ పెయిర్. ఓకే, నెక్స్ట్ ఇంకా అంటే స్కోరింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నా వాళ్ళకి చెప్పే క్వశ్చన్స్ ఇవి. డిఫైన్ ద టర్మ్స్ గెయిన్ ఇన్ డీబీ, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ అన్ యాంప్లిఫైయర్. ఆ క్వశ్చన్ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ స్టేట్ ద నీడ్ ఫర్ క్యాస్కేడింగ్ ఇన్ యాంప్లిఫైయర్ అన్నా మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ అన్నా రెండు ఒకటే. అంటే క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసేదానికి మనల్ని అలా అడుగుతారు. డ్రా ద హెచ్ మోడల్ ఆఫ్ సిఈ, సిబి, సిసి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్. ఈ లెసన్ నుంచి మనకు 3 essays ఉన్నాయి కాబట్టి బాగా హెవీగానే నేర్చుకోవాలి, ఎందుకంటే షార్ట్ ఏ మూల నుంచి ఏది ఇస్తాడో తెలియదు. నెక్స్ట్ క్లాసిఫై యాంప్లిఫైయర్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్, పీరియడ్ ఆఫ్ కండక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ కప్లింగ్. ఆ 3 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ లెసన్కి షార్ట్స్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎస్ఏస్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 2-stage RC coupled యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్. ఆ క్వశ్చన్ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డార్లింగ్టన్ పెయిర్ విత్ హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి. రేర్ కేసులు అడిగే క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ 2-stage ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైరు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డైరెక్ట్ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ 2 క్వశ్చన్స్ రేర్ కేసులు అడుగుతాడు, అంటే వదిలేయకుండా చదువుకోండి, అంటే అవి ఇవ్వచ్చు, ఈసారి ఇస్తాడో ఇవ్వడో తెలియదు. నెక్స్ట్ యూనిట్ 4 లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ వెయిటేజ్ వచ్చేసి 23 మార్క్స్, 1 షార్ట్ 2 essay ఈ లెసన్ నుంచి. ఈ లెసన్లో నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎస్ఏ అయితే చెప్తాను. ఎస్ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్, అలాగే క్లాస్ ఏబి పుష్ పుల్ యాంప్లిఫైర్ కూడా నేర్చుకోవాలి దీంతో పాటే. అండ్ సింగిల్ ట్యూన్డ్, డబుల్ ట్యూన్డ్ రెండు ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ ఏబి యాంప్లిఫైర్స్, అవి కూడా దానికి సంబంధించినవి వేవ్ ఫామ్స్, దాని యొక్క వర్కింగ్ అంతా మొత్తం నేర్చుకోవాల్సిందే గైస్. ఈ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది అయితే మనం చెప్పలేం, ఎందుకంటే 2 long ఆన్సర్స్ ఇస్తాడు, వాటిలో ఏం వస్తాయి అనేది మనం చెప్పలేం. నెక్స్ట్ షార్ట్ అయితే షేడ్ ద నీడ్ ఫర్ పవర్ యాంప్లిఫైర్స్ యొక్క నీడ్ మనం రాయాలి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ క్లాస్ సి యాంప్లిఫైర్స్, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ క్లాస్ సి యాంప్లిఫైర్స్ విత్ ఎఫిషియన్సీ. నెక్స్ట్
క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ ఏబి మొత్తం అన్నిటికి సంబంధించిన యొక్క ఎఫిషియన్సీస్ కానీ వాటికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ అయితే నేర్చుకోవాల్సిందే గైస్. ఏది ఇస్తాడు అనేది అయితే నమ్మకం లేదు. నెక్స్ట్ డ్రా ద 3 మార్క్స్ ఏదైనా సింపుల్గా ఇవ్వాలనుకుంటే డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్, తర్వాత డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్, వాటిలో ఏమైనా అడగచ్చు. తర్వాత కంపేర్ వోల్టేజ్ అండ్ పవర్ యాంప్లిఫైర్స్. ఈ లెసన్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 5లో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్. దీనికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ అయితే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటరు, ఇంకోటి వచ్చేసి క్రిస్టల్ ఆసిలేటర్ సంబంధించినవి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైరు, ఓకే, హార్ట్లే ఆసిలేటరు, ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటరు విత్ సర్క్యూట్ డయాగ్రాము, ఎక్స్ప్లెయిన్ ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ విత్ బ్లాక్ డయాగ్రాము, తర్వాత కాల్ప్రిట్స్ ఆసిలేటరు, ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్ విత్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. వీటిని స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఇవి వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి అందరు స్కిప్ చేసేస్తారు. అందుకని నేను షార్ట్ కట్ ఫామ్స్లో మీకు వర్డ్స్ మాత్రమే డిఫైన్ చేస్తున్నాను. ఇంకా ఫర్దర్ వీడియోలు ఏంటంటే అసలు వాటికి ఆన్సర్స్ ఏంది మొత్తం స్ట్రక్చర్ అంతా గీసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. యూనిట్ 5కి సంబంధించిన షార్ట్ క్వశ్చన్స్ మనం మామూలుగా మెయిన్గా ఏమేమి నేర్చుకోవాలంటే కంపేర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈ లెసన్ నుంచి. తర్వాత లిస్ట్ ద మెరిట్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఇన్. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆసిలేటర్. తర్వాత నెక్స్ట్ లిస్ట్ ద టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈ నేర్చుకుంటే సరిపోతుంది. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి స్పెసిఫై చేసి చెప్పున్నాను వీడియోలో, అవి చదువుకుంటే సరిపోతుంది. ఎవరైతే స్కోరింగ్ చేయాలో వాళ్ళకి కూడా సపరేట్గా లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాను, వాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ పాస్ అవ్వాలంటే మెయిన్గా మనం ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో. ఓకే, కాబట్టి అందరూ ఈ వీడియో చూసుకొని అన్నీ నోట్ డౌన్ చేసుకొని లేకపోతే టిక్ పెట్టుకొని చదువుకుంటారని నేను ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే గైస్. ఇదైతే వన్ ఆఫ్ ది మోడల్ పేపర్ ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ బై మీ. దీంట్లో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి, ఇది ఒక మోడల్ పేపర్, దీన్ని కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.